జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న తుఫాన్లో రిలీజ్ అయింది. తుఫాన్లో రిలీజ్ అయినప్పటికీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక్కడి దాకా మనందరికీ తెలుసు. కానీ ఆ సినిమా ఆ టయానికి రిలీజ్ అవ్వడానికి చిరంజీవి పడ్డ కష్టం అందరికీ తెలియదు. పెద్ద హిట్ కొట్టడానికి నిర్మాత, డైరెక్టర్, హీరో, హీరోయిన్ వీళ్ళందరూ కష్టపడ్డారు కదా. పర్టికులర్గా ఎందుకు చిరంజీవి గురించే చెప్తున్నావని మీరు అడగచ్చు నన్ను. దినక్కుతా కసక్రో ఈ పాట ఆ సినిమాలో పెద్ద సూపర్ హిట్ సాంగ్. అయితే షూటింగ్ జరిగేటప్పుడు ఈ ఒక్క పాట అయితే ఆ సినిమా షూటింగ్ మొత్తం అయిపోతుంది. మే 9న రిలీజ్ డేట్ ఇచ్చేసారు కాబట్టి గ్యారంటీ ఈ పాట షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి. ఈ సాంగ్ కి చెన్నై వాహిని స్టూడియోలో భారీ సెట్ వేశారు. అండ్ ఆ రోజే ఆ మూవీ షూటింగ్ లాస్ట్ డే. ఆ రోజే శ్రీదేవి గారు ఆ పాటను కంప్లీట్ చేసి వేరే షూటింగ్ కి వెళ్ళిపోవాలి. అయితే ఆ రోజే చిరంజీవి గారికి 104 హై ఫీవర్ వచ్చిందంట. బట్ అయినా సరే డాక్టర్స్ నర్సును పెట్టుకొని చిరంజీవి తన చేతికి సెలైన్స్ ఎక్కించుకుంటూ ఇన్ టైంలో ఆ పాటని కంప్లీట్ చేశాడు. ఆసం కదా. మీరు ఒకసారి ఆ పాటను చూడండి. శ్రీదేవి గారి కంటే చిరంజీవి గారు ఎంతో ఎనర్జెటిక్ గా డాన్స్ వేస్తాడు. అందుకే ఆయన ఒక సాధారణ వ్యక్తి నుంచి మెగాస్టార్ గా ఎదిగాడు. పట్టుదల, క్రమశిక్షణ, సంస్కారం ఉన్నవాడే చిరంజీవి. దట్ ఈస్ మెగాస్టార్. ఈ సినిమాని 8K అందులోనూ 3Dలో రీ రిలీజ్ చేస్తున్నారు. మీలో ఎంతమంది హాల్కి వెళ్ళి ఈ సినిమాని చూస్తారో కింద కామెంట్ చేసి